Hi and welcome to my channel. This is Jay Prakash. Some of the students asked me how to get 98 marks in inter first year English from Telangana state. So according to their wish, I want to explain how to get 98 marks in inter first year English. First, you have to know one thing, that is English subject contains total 100 marks. అంటే ఇంగ్లీష్కి టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. ఈ 100 మార్క్స్ని ఈ అకాడమిక్ ఇయర్లో 2023-24 అకాడమిక్ ఇయర్లో అంటే 2024 ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ రాయబోయేటువంటి విద్యార్థులకు గాను క్వశ్చన్ పేపర్ని ఏం చేశారంటే డివైడ్ చేశారు. ఎట్లా అంటే ఈ 100 మార్క్స్ని థియరీ ప్రాక్టికల్గా డివైడ్ చేయడం జరిగింది. థియరీకి 18 మార్క్స్ ఉంటాయి, ప్రాక్టికల్కి 20 మార్క్స్ ఉంటాయి. ఈ 18 మార్క్స్లో కూడా సబ్జెక్టుకు 24 మార్క్స్ ఉంటాయి, గ్రామర్కి 56 ఉంటాయి. టోటల్గా 80 మార్క్స్ అన్నట్టు. మరి 98 మార్క్స్ రావాలంటే ఏం చేయాలంటే సబ్జెక్ట్లో 24కు 24 రావడం అసాధ్యం. కనీసం 22 తెచ్చుకుంటే గ్రామర్లో 56కు 56 తెచ్చుకోవచ్చు. కాబట్టి గ్రామర్లో 56 తెచ్చుకుంటే అలాగే ప్రాక్టికల్లో కూడా 20కి 20 తెచ్చుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే 98 మార్క్స్ వస్తాయి. కాబట్టి 98 మార్క్స్ రావాలంటే ఖచ్చితంగా సబ్జెక్ట్లో కనీసం 22, గ్రామర్లో 56, ప్రాక్టికల్లో 20 తెచ్చుకుంటే 98 మార్క్స్ తెచ్చుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. మరి దీనికి గాను స్టూడెంట్స్ వారి యొక్క అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చూపించాల్సి ఉంటుంది. అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలన్నట్టు. సో ఇది థియరీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్. ఈ థియరీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ బిట్లో మనకి ఏమిటంటే ప్రోజ్ నుండి 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రోజ్ నుండి 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఇందులో ఏవైనా 2 క్వశ్చన్స్కు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 2 క్వశ్చన్స్కు ఆన్సర్ వేస్తే 2 × 4 = 8 మార్క్స్ వస్తాయి. కాబట్టి దీంట్లో స్టూడెంట్స్ ఏం చేయాలంటే ప్రోజ్లో మనకు మొత్తం 4 లెసన్స్ ఉన్నాయి. 4 లెసన్స్లో ఏవైనా 3 లెసన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే ఈజీగా 8 మార్క్స్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ 4 లెసన్స్లో ఆ 3 లెసన్స్ నుండి ఇచ్చినప్పుడు వాటికి ఆన్సర్ ఎలా చేయాలి అనేది చాలా ముఖ్యం. ఆ ఆన్సర్ ఎలా రాయాలంటే చెప్తాను. సో ఇక్కడ మనకి ఫస్ట్ బిట్లో 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ప్రోజ్ నుండి రాసిని 2 × 4 = 8 మార్క్స్. అంటే ఆ ఫస్ట్ బిట్లోని క్వశ్చన్కు ఆన్సర్ చేయాలి అంటే టైటిల్స్ ఏం రాయాలంటే ఫస్ట్ అబౌట్ ద ఆథర్. అబౌట్ ద ఆథర్ అంటే ఏంటి అంటే రచయిత గురించి రాయాల్సి ఉంటుంది. అంటే ఆ లెసన్ని రాసినటువంటి రైటర్ ఎవరైతే ఉంటారో ఆయన గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అబౌట్ ద ఎస్సే. ఎస్సే అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆ లెసన్ గురించి ఒక 3-4 లైన్స్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ గురించి రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ కన్క్లూజన్ అంటే ముగింపు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ ఆన్సర్ మొత్తం అట్లీస్ట్ 1 పేజ్లో రాయాల్సి ఉంటుంది. అప్పుడే స్టూడెంట్స్ విల్ గెట్ 4 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అన్నట్టు అబౌట్ ద ఆథర్, అబౌట్ ద ఎస్సే, టాపిక్, కన్క్లూజన్ ఇలా కనుక రాస్తే ఈజీగా 4 మార్క్స్ అనేటువంటివి వస్తాయి. నెక్స్ట్ బిట్ నెంబర్ 2లో 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సెకండ్ బిట్లో పోయిటరీ నుండి 3 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో ఏవైనా 2 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయాలి. 2 × 4 = 8 మార్క్స్. మరి సెకండ్ బిట్కు ఆన్సర్ ఎలా చేయాలి అంటే సెకండ్ బిట్కు ఆన్సర్స్ రాసేటప్పుడు ఫస్ట్ అబౌట్ ద పోయిట్ గురించి రాయాలి. నెక్స్ట్ అబౌట్ ద పోయం గురించి రాయాలి. నెక్స్ట్ టాపిక్ గురించి రాయాల్సి ఉంటుంది. తర్వాత కన్క్లూజన్ రాయాలి. ఈ విధంగా రాస్తే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ కీప్ గోయింగ్ అనే పోయం ఉంది. ఆన్సర్ అబౌట్ ద పోయట్, అబౌట్ ద పోయం, టాపిక్, కన్క్లూజన్ ఇలా కనుక రాస్తే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ థర్డ్ బిట్లో తీసుకున్నట్లయితే మనకు 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 క్వశ్చన్స్ కూడా షార్ట్ స్టోరీస్ నుండి ఇవ్వడం జరుగుతుంది. మనకు షార్ట్ స్టోరీస్ 4 ఉన్నాయి. అందులో ఏవైనా 3 పర్ఫెక్ట్ అవుతే మీకు ఈజీగా 8 మార్క్స్ వస్తాయి.
బట్ ఇక్కడ రాయాల్సింది కూడా 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. 2 × 4 = 8 మార్క్స్. సో బిట్ నెంబర్ 3కు ఆన్సర్ ఎలా రాయాలంటే అబౌట్ ద ఆథర్ అంటే ఇక్కడ రైటర్ గురించి రాయాల్సి ఉంటుంది. అబౌట్ ద స్టోరీ అంటే ఆ స్టోరీ గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ అంటే అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. కన్క్లూజన్ అంటే ఆ స్టోరీని కన్క్లూడ్ చేయడానికి కొన్ని కన్క్లూడ్ చేస్తూ అంటే ముగింపు చేస్తూ రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా టైటిల్స్ తీసుకొని రాస్తే ఈజీగా మీకు 4 మార్క్స్ వేసే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మనకు ఈ సెక్షన్ ఏలో అంటే ఫస్ట్ బిట్ కావచ్చు, సెకండ్ బిట్ కావచ్చు, థర్డ్ బిట్ కావచ్చు యాక్యురేట్గా 24కు 24 మార్క్స్ రావడం అనేది అసాధ్యం. బట్ 22 అయితే వేస్తారు. ఫస్ట్ బిట్ కానీ, సెకండ్ బిట్ కానీ, థర్డ్ బిట్ కానీ టోటల్గా మనకు ఉన్నటువంటి లెసన్స్ 12 లెసన్స్ ఉన్నాయి. ఈ 12 లెసన్స్లో విద్యార్థులు టోటల్గా 9 లెసన్స్ అంటే రోజులో 3 లెసన్స్, ఏవైనా పోయిటరీలో కూడా ఏవైనా 3 లెసన్స్, షార్ట్ స్టోరీస్ నుండి కూడా ఏవైనా 3 లెసన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇక్కడ కూడా ఒక్కో లెసన్లో 3 క్వశ్చన్స్ ఉండొచ్చు, 4 క్వశ్చన్స్ ఉండొచ్చు. అలా కాకుండా అన్ని క్వశ్చన్లకు కలిపి ఒకే ఆన్సర్ ఉంటుంది. దాన్ని యూనిక్ ఆన్సర్ అని, సింగిల్ ఆన్సర్ అని అంటుంటారు. అది చదువుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ సెక్షన్ బిలో అంటే బిట్ నెంబర్ 4లో తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్యాసేజ్ దేని నుండి ఇస్తారు అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి షార్ట్ స్టోరీస్ నుండి ఇవ్వడం జరుగుతుంది. ఆ షార్ట్ స్టోరీస్ ముఖ్యంగా మనకు 4 లెసన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి లెసన్ వెనకాల ప్యాసేజెస్ ఉంటాయి. అవి టోటల్గా 10 ప్యాసేజెస్ ఉన్నాయి. అవి కనుక ప్రిపేర్ అయితే మీరు ఈజీగా 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 6 క్వశ్చన్స్ ఇచ్చి ఏమడుగుతాడు అంటే ఎనీ 4 అంటుంటాడు. ఎనీ 4 క్వశ్చన్స్ అంటే ఏవైనా 4 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయండి అంటుంటాడు. సో అప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది 4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తారు. దానివల్ల అందులో 1, 2 మిస్టేక్ అయితే మార్క్స్ కోల్పోతారు. కాబట్టి ఎనీ 4 అన్నప్పటికీ కూడా 6 క్వశ్చన్స్కు కరెక్ట్ ఆన్సర్స్ రాయాలి. అప్పుడు ఏమవుతుందంటే అందులో 2 క్వశ్చన్స్ రాంగ్ అయినా 4 క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయి. కాబట్టి ఆ 4 క్వశ్చన్స్ సంబంధించిన 4 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఎనీ 4 అన్నప్పటికీ కూడా మీరు 6 క్వశ్చన్స్కు ఆన్సర్ రాయాలి. అలాగే ఈ బిట్కి ఆన్సర్ రాసేటప్పుడు ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది. అంటే రోమన్ 1, 2, 3 ఇట్లా ఉన్నాయి కదా, సీక్వెన్స్గా నెంబర్స్ వేసి రాయాల్సి ఉంటుంది. అంతేగాని ఫస్ట్ క్వశ్చన్ రాసి అంటే ఫస్ట్ నెంబర్ వేసి సెకండ్ రాకపోతే థర్డ్ రాసి మళ్ళీ 5th రాస్తే అట్లా మీరు మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4th బిట్ నుండి ప్రతి బిట్ కూడా ఏం చేయాలంటే సీక్వెన్స్గా రాసుకొని ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఒక నంబర్కు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వశ్చన్కు ఆన్సర్ రాలేదనుకోండి, నంబర్ వేసి తర్వాత మళ్ళీ రాయొచ్చు. కాబట్టి సీక్వెన్స్గా రాయాల్సి ఉంటుంది. ఈ 4th నెంబర్కి సంబంధించి మనకు ప్యాసేజ్లు ఎక్కడి నుండి వస్తాయంటే షార్ట్ స్టోరీస్ నుండి వస్తాయి. కాబట్టి ఆ షార్ట్ స్టోరీస్ ఎక్కడ ఉన్నాయంటే పేజ్ నెంబర్ 66 నుండి 68 మధ్యలో 3 ప్యాసేజెస్ ఉన్నాయి. ఏబిసి అని 3 ప్యాసేజెస్ ఉన్నాయి. అవి ప్రిపేర్ చేయండి. అలాగే పేజ్ నెంబర్ 75, 76 మధ్యలో ఏబి అని 2 ప్యాసేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 82, 83 మధ్యలో 3 ప్యాసేజెస్ ఉన్నాయి ఏబిసి అని. పేజ్ నెంబర్ 89, 90 మధ్యలో ఏబి అని 2 ప్యాసేజెస్ ఉన్నాయి. టోటల్ 10 ప్యాసేజెస్ ఉన్నాయి. ఈ 10 ప్యాసేజెస్ కనుక మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు ఈజీగా 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు. కాబట్టి ఇవి ఈ షార్ట్ స్టోరీస్లో ఉన్నటువంటి పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ బిట్ నెంబర్ 5లో కూడా మళ్ళీ ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ ప్యాసేజ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 16 ప్యాసేజెస్ నుండి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 16 ప్యాసేజెస్ ప్రిపేర్ అవుతే ఈజీగా 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఎనీ 4 అంటుంటాడు, కానీ మీరు 6 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే
ఒక 2 రాంగ్ అయినా 4 కరెక్ట్ అయితే ఈజీగా మీకు 4 మార్క్స్ వస్తాయి. మరి బిట్ నెంబర్ 5లో ఈ ప్యాసేజెస్ ఎక్కడి నుండి వస్తాయంటే టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 209 నుండి 219 వరకు ఈ మధ్యలో మనకు 16 ప్యాసేజెస్ ఉన్నాయి. ఈ 16 ప్యాసేజెస్ కనుక పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఈజీగా మీరు 4 మార్క్స్ తీసుకోవచ్చు. కాబట్టి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 209 నుండి 219 వరకు ఉన్నటువంటి 16 ప్యాసేజెస్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యండి. నెక్స్ట్ సెక్షన్ సిలో అంటే బిట్ నెంబర్ 6లో మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుండి ఒక 10 క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. అంటే ఇందులో నంబర్స్ ఇస్తూ ఉంటాడు. ఆ నంబర్ ఇచ్చినప్పుడు దాని ప్రక్కన ఉన్నటువంటి ఆ వర్డ్ అది ఏమవుతుంది అకార్డింగ్ టు ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఇచ్చిండు, పక్కముట్టి ఓహో అని ఇచ్చిండు. ఓహో అని ఇచ్చినప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఇంటర్జెక్షన్ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది కాబట్టి. సో మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి మనకి ఎన్ని ఇస్తాడంటే 10 వర్డ్స్ ఇస్తాడు. ఆ ప్రతి వర్డ్ కూడా అది నౌనా ప్రనౌనా అనేటువంటి విషయాన్ని మీరు ఐడెంటిఫై చేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో దీనికి గాను మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి చాలా ఎక్సర్సైజ్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మరి టెక్స్ట్ బుక్లో ఇక్కడ ఉన్నాయంటే నేను పేజ్ నెంబర్తో సహా చెప్తాను మీకు. బట్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే మనకు 10 ఇచ్చి ఏమంటున్నాడు, ఎనీ 8 అంటున్నాడు. ఏవైనా 8 మాత్రమే రాయండి అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్ ఉంది అన్నట్టు. అంటే మీరు 8 కరెక్ట్ రాస్తే 4 మార్క్స్ వస్తాయి. కానీ మీరు 10 రాయండి, 10 కూడా రాస్తే అప్పుడు ఏమవుతుందంటే మీరు 10 రాసినట్లయితే ఈజీగా 8 గెయిన్ చేయొచ్చు, అందులో 1-2 మిస్టేక్ అయినప్పటికీ. అలా కాకుండా మీరు ఓన్లీ 8 రాసిర్రు అంటే ఆటోమేటిక్గా అందులో 1-2 మిస్టేక్ అయితే మీరు మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా యాక్యురేట్గా 4 రావాలంటే 10కి 10 రాయాలి, ఛాయిస్ కూడా రాయాల్సిందే. మరి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి ఇక్కడి నుండి అడుగుతాడు. చాలామందికి ఇది డౌట్గా ఉండిపోయింది, అందుకే చాలామంది అడిగారు ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెక్స్ట్ బుక్ నుండి ఇస్తారా లేకపోతే వేరే బుక్ నుండి ఇస్తారా అని. సో 100% మనకి ఎప్పుడైనా కూడా టెక్స్ట్ బుక్ నుండే ఇస్తాడు. టెక్స్ట్ బుక్లోనే చాలా ఎక్సర్సైజ్ ఉన్నాయి కాబట్టి మీరు టెక్స్ట్ బుక్లో కనుక తీసుకున్నట్లయితే మనకు పేజ్ నెంబర్ 99 నుండి 100 వరకు రోమన్ 1 to 5 ఎక్సర్సైజ్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ప్రిపేర్ కావాలి. పేజ్ నెంబర్ 99 నుండి 100 వరకు ఉన్నటువంటి అన్ని ఎక్సర్సైజ్ కనుక పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే మీరు ఈజీగా 4 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ బిట్ నెంబర్ 7లో మనకు ఆర్టికల్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్స్లో కూడా మనకు ఎన్ని 10 ఇవ్వడం జరిగింది. బట్ ఎనీ 8 రాయమని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఎనీ 8 అన్నప్పటికీ మీరు కూడా 10 అటెంప్ట్ చేయండి. సో ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్ ఉంది, 8 కరెక్ట్ చేస్తే 4 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ మనకు రాసేటప్పుడు సౌండ్ ముఖ్యం. ఇక్కడ ఉదాహరణకు డాష్ ఆర్మ్ అన్నాడు, విత్ డాష్ ఆర్మ్ అంటే ఇక్కడ ఆర్మ్ అన్నప్పుడు ఏం సౌండ్ వచ్చింది, ఆ అనే సౌండ్ వచ్చింది, ఆర్మ్. అప్పుడు యాన్ వస్తుంది. అంటే ఇక్కడ ఏంటిది, అక్కడ యాన్ ఎక్కడ వస్తుంది, ఏ ఎక్కడ వస్తుంది, దా ఎక్కడ వస్తుంది అనేటువంటిది మీకు ఆల్రెడీ మీ సార్స్ చెప్పడం జరుగుతుంది కాబట్టి. సో అవి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ కనుక ప్రిపేర్ అయితే ఈజీగా మీరు 4 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో ఈ ఆర్టికల్స్ టెక్స్ట్ బుక్ నుండి ఇస్తాడు కాబట్టి టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 104 నుండి 109 మధ్యలో ఉన్నటువంటి 1 to 6 ఎక్సర్సైజ్ బాగా ప్రిపేర్ చేయండి. సో అందులో నుండి ఇస్తాడు కాబట్టి ఆ ఎక్సర్సైజ్ ఏవైతున్నాయో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయండి, మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ బిట్ నెంబర్ 8 తీసుకున్నట్లయితే ప్రిపోజిషన్స్. ఈ ప్రిపోజిషన్స్ కూడా మనకు ఎన్ని అంటే 10 ఇవ్వడం జరుగుతుంది. బట్ ఏమని అడుగుతారంటే ఎనీ 8 అంటారు. మరి ఎనీ 8 అన్నప్పటికీ మీరు మాత్రం 10 అటెంప్ట్ చేయండి. సో ఈ 8 కనుక కరెక్ట్ చేస్తే 8 into half = 4 మార్క్స్. సో ఈ ప్రిపోజిషన్స్ అన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్లో చాలా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా సరే ఏ బిట్ అయినా టెక్స్ట్ బుక్ నుండే ఇస్తాడు కాబట్టి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రిపేర్ చేయండి. దీనికోసము మన టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ నేను చెప్తాను. సో
బిట్ నెంబర్ 8లో ప్రిపోజిషన్స్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 160 నుండి 119 మధ్యలో రోమన్ 1 to 7 వరకు చాలా బిట్స్ ఉన్నాయి. ఆ బిట్స్లో ఉన్నటువంటి సెంటెన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయ్యండి. మీరు ఈజీగా 4 మార్క్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ బిట్ నెంబర్ 9లో ఏమి ఇచ్చిందంటే వర్బ్ ఫామ్స్ అన్నట్టు, అంటే ఇక్కడ టెన్సెస్ అన్నట్టు. సో ఈ టెన్సెస్ మనకి ఎన్ని 6 ఇచ్చి ఎనీ 4 అన్నాడు. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఓన్లీ. ఇఫ్ యూ రైట్ 4 కరెక్ట్లీ దెన్ యూ విల్ గెట్ 4 మార్క్స్. కాబట్టి ఇక్కడ ఎనీ 4 అన్నప్పటికీ కూడా మీరు 6 రాయండి. ఎన్ని ఇక్కడ మొత్తం 6 ఇచ్చింది కాబట్టి 1 2 3 4 5 6 కరెక్ట్గా రాస్తే అందులో 2 మిస్టేక్ చేసినా కానీ 4 మార్క్స్ అయితే వస్తాయి. ఇవి కూడా మనకు టెక్స్ట్ బుక్ నుండి ఇస్తాడు. సో టెక్స్ట్ బుక్లో టెన్సెస్ సంబంధించి పేజ్ నెంబర్ 124 నుండి 141 మధ్యలో చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఆ ఎక్సర్సైజెస్ అన్నీ కనుక పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు ఈజీగా 4 మార్క్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ బిట్ నెంబర్ 10 కనుక తీసుకున్నట్లయితే 10లో మనకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అంటే యాక్టివైజ్ ప్యాసివైజ్ నుండి 1, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుండి 2, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుండి 2, అలాగే క్వశ్చన్ ట్యాగ్ నుండి 1 ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో 4 టాపిక్స్, యాక్టివైజ్ ప్యాసివైజ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్వశ్చన్ ట్యాగ్స్, ఈ 4 టాపిక్స్ గురించి బాగా ప్రిపేర్ అయితే మీరు ఈజీగా 8 మార్క్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అన్నమాట. 4 కరెక్ట్ రాస్తే 4 into 2 = 8 మార్క్స్. అయితే ఇక్కడ మనకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో 2 క్వశ్చన్స్లో ఒకటి క్వశ్చన్ ఇచ్చి డిఎస్ టు ఐడిఎస్, మరొకటి ఐడిఎస్ టు డిఎస్ అడుగుతూ ఉంటాడు. సో ఇక్కడ మనకు 10th బిట్లో ఫస్ట్ యాక్టివైజ్ టు ప్యాసివైజ్, అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి యాక్టివ్ టు ప్యాసివ్ మార్చమంటాడు. సో దీనికి కానీ మీరు పేజ్ నెంబర్ 146 నుండి 148 మధ్య ఉన్న ఎక్సర్సైజ్ అన్ని ప్రిపేర్ అయితే ఈజీగా మీరు దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్కి సంబంధించి 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఒకటి డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమంటాడు, మరొకటి ఇండైరెక్ట్ స్పీచ్లో ఇచ్చి డైరెక్ట్ స్పీచ్లోకి మార్చమంటాడు. సో దీనికి గాను పేజ్ నెంబర్ 149 నుండి 158 వరకు ఉన్నటువంటి ఆల్ ఎక్సర్సైజ్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. మనకు టెక్స్ట్ బుక్లో నంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ చాలా ఎక్సర్సైజెస్ ఇచ్చిండు. సో అవన్నీ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, అంటే ఇందులో మనకు 6 మోడల్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్, థర్డ్ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మోడల్ అంటే నో అదర్తో స్టార్ట్ అవుతుంది. సెకండ్ మోడల్ అంటే వెరీ ఫ్యూతో స్టార్ట్ అవుతుంది. థర్డ్ మోడల్ అంటే ఓన్లీ రెండింటి మధ్య కంపారిజన్ ఉంటుంది. సో ఈ 3 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే దీంట్లో మనకు పేజ్ నెంబర్ 163 నుండి 164 మధ్యలో రోమన్ 1 2 3 అని బిట్స్ ఉన్నాయి. అందులో ఉండే ఎక్సర్సైజ్, అంటే అందులో ఉండేటువంటి ఆ సెంటెన్స్ అన్ని ప్రిపేర్ అయితే మీరు ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ కనుక తీసుకున్నట్లయితే ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ కూడా మనకు పేజ్ నెంబర్ 166 నుండి 167 వరకు రోమన్ 1 2 3 అని ఉన్నాయి. అందులో ఉండే సెంటెన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా దీని నుండి 2 మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. అంటే టోటల్గా ఈ బిట్కు 8 మార్క్స్ ఉంటాయి కదా. సో 8 మార్క్స్ తెచ్చుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. క్వశ్చన్ ట్యాగ్ ఆన్సర్ రాసేటప్పుడు కొంతమంది గమనించరు. సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో రాయాలి, నెగిటివ్లో ఉంటే పాజిటివ్లో రాయాలి. ఆ విషయాన్ని మర్చిపోకుండా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 11 కనుక తీసుకున్నట్లయితే ఇందులో మనకు 6 సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. అందులో అండర్లైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అండర్లైన్ చేసి లేదు, కానీ ఇక్కడ ఆర్ ఉందనుకోండి, ఆర్ కింద అండర్లైన్ చేసి ఉంటుంది. అథ్లెటిక్స్ ఆర్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే అప్పుడేమవుతుంది, అథ్లెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ స్పోర్ట్. అంటే ఈ విధంగా ఈ రాంగ్ ఉన్నటువంటి సెంటెన్స్, అంటే సెంటెన్స్లో ఏ పార్ట్ అయితే, ఏ వర్డ్ అయితే మిస్టేక్ ఉందో దాని కింద అండర్లైన్ చేస్తారు.
చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ వర్డ్కు కరెక్ట్ ఆన్సర్ రాసి మళ్ళీ తిరిగి రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు రీరైట్, తిరిగి రాయండి అన్నట్టు. అంటే ఎంటైర్ సెంటెన్స్ మస్ట్ బి రిటర్న్, వాక్యం మొత్తం రాయడం అనేది కరెక్ట్. కొంతమంది ఏం చేస్తారంటే నంబర్ వేసి 6 ఉంది కదా ఇక్కడ ఈజ్ రాస్తారు, అలా రాస్తే మార్క్స్ వేయరు. కాబట్టి అథ్లెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ స్పోర్ట్ అంటే ఈ విధంగా సెంటెన్స్ మొత్తం రాయడం అనేది ముఖ్యం. ఇందులో మనకి ఎనీ 4 అన్నాడు, మీరు ఏం చేయాలి? ఎనీ 4 కాదు, 6కు 6 రాయండి. ఎందుకంటే మీరు 4 రాశారనుకోండి, అందులో ఒకటి మిస్టేక్ అయితే 3 వస్తాయి కదా. కాబట్టి 6 రాస్తే ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తాయి. ఎందుకంటే అందులో ఏవైనా 4 అయితే కరెక్ట్ అవుతాయి కదా. సో దీనికోసం గాను టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, 11th బిట్కి సంబంధించి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్ నుండే ఇస్తాడు. టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 169 నుండి 184 మధ్యలో చాలా సెంటెన్సెస్ ఉన్నాయి. అవన్నీ ప్రిపేర్ అయినట్లయితే మీరు ఈజీగా 4 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ బిట్ నెంబర్ 12 కనుక తీసుకున్నట్లయితే ఇందులో మిస్సింగ్ లెటర్స్ ఉంటాయి. ఈ మిస్సింగ్ లెటర్స్కు ఆన్సర్ రాసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ వర్డ్ మొత్తం రాయాల్సి ఉంటుంది. అంతేగాని అందులో ఉండే ఆ లెటర్సే రాయకుండా వర్డ్ మొత్తం రాసి ఆ బ్లాంక్స్ ఫిల్అప్ చేయాలి. సో ఇక్కడ మనకు 10 ఇవ్వడం జరుగుతుంది. ఆ 10కు మీరు ఏవైనా 8 కరెక్ట్ చేస్తే 4 మార్క్స్ వస్తాయి. ఈ మిస్సింగ్ లెటర్ సంబంధించి కూడా మీరు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 189 నుండి 190 మధ్యలో 1 to 10 ఎక్సర్సైజ్ ఉన్నాయి. సో ఇవన్నీ కనుక పర్ఫెక్ట్గా చూసుకుంటే మీరు ఈజీగా 4 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ బిట్ నెంబర్ 13 తీసుకుంటే సైలెంట్ లెటర్స్ ఉంటాయి. ఈ సైలెంట్ లెటర్స్ కూడా మీరు 10 ఇస్తే 8 అడుగుతాడు, కానీ మీరు 10 రాయాల్సి ఉంటుంది. 10 రాస్తే మీరు ఈజీగా 4 మార్క్స్ తీసుకోవచ్చు. ఇది పేజ్ నెంబర్ 192 నుండి 193 మధ్యలో 1 to 10 ఎక్సర్సైజ్ ఉన్నాయి. అవి మాత్రమే ప్రిపేర్ కండి, సరిపోతుంది. నెక్స్ట్ బిట్ నెంబర్ 14లో ఫోనెటిక్ సింబల్స్ ఉంటాయి, ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ ఉంటే ఆ సింబల్స్కి వర్డ్స్ రాయాలి. ఇందులో మనకు 6 ఇచ్చి ఎనీ 4 ఏమంటాడు, బట్ మీరు 6 అటెంప్ట్ చేయండి. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్ అన్నట్టు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ కాబట్టి 4 కరెక్ట్ చేస్తే 4 × 1 = 4 మార్క్స్. సో ఇవి కూడా మనకు పేజ్ నెంబర్ 199 నుండి 200 మధ్యలో 1 to 10 ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఆ ఎక్సర్సైజ్ కనుక ప్రిపేర్ అయితే మీరు ఈజీగా 4 మార్క్స్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ బిట్ నెంబర్ 15కి వస్తే ఆడ్ సౌండ్స్ ఉంటాయి. ఈ ఆడ్ సౌండ్స్కి సంబంధించి ఆన్సర్ రాసేటప్పుడు బిట్ నెంబర్ 15 రాసి ఇక్కడ 3 ఆన్సర్స్ రాసి 3 వర్డ్స్ రాసి సింగ్, బైండ్, రింగ్. సింగ్, రింగ్ సేమ్ ఉంది, అప్పుడు ఆన్సర్ ఏంటి? బైండ్. సో దీనికి ఇలా సర్కిల్ గీయాల్సి ఉంటుంది. లేదనుకుంటే డైరెక్ట్ బిట్ నెంబర్ వేసి నంబర్ రాసి డైరెక్ట్ ఆన్సర్ రాయాలి. సో డైరెక్ట్ ఆన్సర్ రాస్తే సరిపోతుంది, అట్లా కూడా రాయచ్చు. సో ఈ ఆడ్ సౌండ్స్ సంబంధించి మనకు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 201 నుండి 203 వరకు 1 to 10 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఇవన్నీ కనుక మీరు ప్రిపేర్ అయితే ఆ 10 ఎక్సర్సైజ్ ప్రిపేర్ అయితే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే బిట్ నెంబర్ 16లో సిలబుల్స్ ఉంటాయి. ఈ సిలబుల్స్లో మొత్తం మనకు 6 ఇస్తాడు, బట్ ఏవైనా 4 అంటాడు, మీరు మాత్రం 6 రాయండి. సో ఇక్కడ మనకు సిలబుల్స్కి ఆన్సర్ రాసేటప్పుడు జస్ట్ నంబర్ వేస్తే సరిపోద్ది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సో మనకు మొత్తం ఎన్ని ఇచ్చిండు? 6 ఇచ్చిండు. సో ఫస్ట్ తీసుకుంటే సబ్జెక్ట్ అంటే ఇందులో 2 సిలబుల్స్ ఉన్నాయి. అంటే జస్ట్ బిట్ నెంబర్ రాసి ఈ రోమన్ 1 రాసి 2 అని నెంబర్ రాసినా సరిపోద్ది. లేదంటే డైసిలబిక్ వర్డ్ అని రాయచ్చు. డైసిలబిక్ వర్డ్ అని రాస్తే స్పెల్లింగ్ మిస్టేక్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో జస్ట్ బిట్ నెంబర్ ఈ రోమన్ వేసి 2 అని రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ మాన్సూన్ ఉంది, 2 సిలబుల్స్ కాబట్టి జస్ట్ నెంబర్ వేయండి సరిపోద్ది. బట్ ఇవన్నీ కూడా సీక్వెన్సే రాయాలి. సో దీనికి గాను పేజ్ నెంబర్ 205లో 1 to 10 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అవన్నీ ప్రిపేర్ చేయండి, ఈజీగా మీరు 4 మార్క్స్ తీసుకుంటారు. అయితే ఇక్కడ మీరు యాన్యువల్ ఎగ్జామ్లో ఆన్సర్స్ రాసేటప్పుడు ఇలాంటి బుక్లెట్ ఇస్తారు. అంటే ఇట్లాంటి బుక్లెట్ ఇస్తారు కాబట్టి మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు మీకు నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి కాబట్టి నీట్గా రాయండి.
ఫస్ట్ పేజ్ ఎట్లా ఉండాలి, నీట్గా ఉండాలి. తర్వాత ఏ బిట్ అయిపోయినా కూడా దాన్ని క్లోజ్ చేయాలి. ఒక బిట్ అయిపోయింది అంటే పెన్సిల్తో కానీ లేదంటే పెన్తో కానీ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా కనుక మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్నీ కూడా ప్రిపేర్ అయితే ఈజీగా మీరు థియరీకి సంబంధించి 80కి 78 తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ప్రాక్టికల్స్. ఈ ప్రాక్టికల్లో మనకు 20 మార్క్స్ ఉన్నాయి. అందులో కమ్యూనికేటివ్ ఫంక్షన్స్కి 4 మార్క్స్ ఉంటాయి. మరి ఈ 4 మార్క్స్ రావాలంటే ఏం చేయాలంటే మనకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఈ కమ్యూనికేటివ్ ఫంక్షన్ సంబంధించి ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ క్వశ్చన్స్కు ఆన్సర్ ప్రిపేర్ అయితే మీకు మీ మీ మేడం కావచ్చు, సార్ కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే వాటి నుండే క్వశ్చన్ అడుగుతారు. ఆన్సర్ చెప్తే 4 మార్క్స్ వేస్తారు. ఎందుకంటే ఇది ఓరల్ టెస్ట్ అన్నమాట. అలాగే జామ్ ఉంది. జామ్ అంటే ఏంటి, జస్ట్ ఏ మినిట్. ఇది కూడా దీనికి కూడా 4 మార్క్స్ ఉంటాయి. ఇందులో మనకు 50 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. 50 టాపిక్స్లో వాల్యూ ఆఫ్ టైం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అది కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. 50 టాపిక్స్ నుండి మీ సార్ కావచ్చు, మేడం కావచ్చు అడుగుతూ ఉంటారు. ఓరల్గా అడిగినప్పుడు చెప్పాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ జామ్ అంటే ఏంటి, జస్ట్ ఏ మినిట్, 1 మినిట్ చెప్పాలి అంతే. అక్కడికి వచ్చి 1 మినిట్ ఆ టాపిక్ గురించి స్పాంటేనియస్గా చెప్తూ ఉంటే 4 మార్క్స్ వేస్తారు. నెక్స్ట్ రోల్ ప్లే ఉంటుంది. రోల్ ప్లేలో ఒక డైలాగ్ ఇచ్చి ఒక 2 వ్యక్తుల్ని పర్ఫామ్ చేయమంటుంటారు. సో అక్కడ ఆ 2 కరెక్ట్ చెప్తే ఇక్కడ మనకు దీనికి 4 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ లిజనింగ్ కాంప్రిహెన్షన్. ఇది ఎప్పుడు ఉంటుందంటే February 16th నాడు ఉంటుంది. సో ఇది తెలంగాణ స్టేట్ మొత్తంలో అందరికి ఒకేసారి కండక్ట్ చేస్తారు. సో దీనికి ఎలా కండక్ట్ చేస్తారంటే మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్యాసేజీలో ఏదైనా ఒక ప్యాసేజీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎట్లా అంటే ఇది క్వశ్చన్ పేపరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు కాలేజ్ లాగిన్లో అప్లోడ్ చేస్తారు. ఆ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకున్నాక మీ సార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కండక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అందులో ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో దానికి సంబంధించింది ఆన్సర్ మీరు రాయాల్సి ఉంటుంది. ఎలా అంటే ఒక ఆడియో డివైస్ ఉంటుంది. ఆడియో డివైస్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వినిపిస్తారు మీకు ప్యాసేజీని టూ టైమ్స్ అంటే 2 సార్లు వినిపిస్తారు. 2 సార్లు విన్న తర్వాత మీకు ఒకటి ఆన్సర్ షీట్ ఇస్తారు. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ బోర్డు మీద రాయడం జరుగుతుంది, బ్లాక్ బోర్డ్ మీద. ఆ 4 క్వశ్చన్స్ రాస్తారు. మీరు ఏదైతే ప్యాసేజీ 2 టైమ్స్ విన్నారో దాని నుండి ఆ క్వశ్చన్స్కు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ రాస్తే 4 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ రికార్డ్ రైటింగ్. అంటే మీరు రికార్డ్ బుక్ రాస్తారు కదా, రాసినందుకు గాను 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా 20 మార్క్స్ ప్రాక్టికల్కి ఉంటాయి. ఈ విధంగా 20 మార్క్స్ ప్రాక్టికల్లో తెచ్చుకోవచ్చు. ప్రాక్టికల్లో మ్యాక్సిమం 20కి 20 తెచ్చుకోవచ్చు. గ్రామర్లో 56 తెచ్చుకోవచ్చు. సబ్జెక్ట్లో మాత్రం 24కు 24 అంటే పాసిబుల్ కాదు, 22 తెచ్చుకోవచ్చు. ఈ విధంగా థియరీలో 80 మార్క్స్ గాను 78, అంటే సబ్జెక్ట్లో 22, గ్రామర్లో 56 తీసుకుంటే 78 అవుతున్నాయి. ఇందులో 20 తీసుకుంటే 78 + 20 98. సో ఈజీగా 98 తెచ్చుకోవచ్చు. బట్ 98 తెచ్చుకోవాలనుకుంటే అంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే గ్రామర్లో బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.